షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వంశీ, ఇంకేం ఆలోచించకుండా నక్షత్రం మెళ్ళో తాళికట్టు. నేనే ఆనంద్ అలేఖ్యకి నీకు నక్షత్రకి పెళ్లి చేశానని గర్వంగా చెప్పుకుంటాను. నా కోసం కాకపోయినా మీ కుటుంబం కోసమైనా తాళి కట్టండి. వాళ్ళ పెళ్లి నిజమవ్వాలి. తాళి కట్టండి వంశీ సార్. ఈ ఇంట్లో వంశీ గురించి అందరికీ తెలుసు. తన చెక్కు మీద సంతకం పెట్టడని, కేవలం స్టాంప్ మాత్రమే వేసిస్తాడని కూడా తెలుసు. మీరెప్పుడు సంతకం పెట్టరు కదా, ఇప్పుడెందుకు ఇలా చేశారు? రేయ్, నిజం చెప్పు. నువ్వు ఏ కుట్రతో ఈ ఇంటికొచ్చావు? నీ వెనకాలన్నది ఎవరు చెప్పు? ఐరేంద్రి, నువ్వు అనవసరంగా నోరు జారుతున్నావు. తనే వంశీ అని ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు? అక్కడున్నది వంశీనే. నువ్వు చెప్పడం కాదు దినా, తననే చెప్పమను. నువ్వు చెప్పేది నిజమే అత్తయ్య, నేను వంశీని కాదు. వసుంధరా, మేడం, ఇతను వంశీ సార్ కాదు. వంశీ సార్ పేరు చెప్పుకొని ఇక్కడ తిరుగుతున్నాడు. వసుంధరా, ఏమైంది నీకు? నిజం మేడం, మన వంశీ సార్ ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. ఈ రాత్రి ఆయన బతికనివ్వరు. ఎలాగైనా సార్ ప్రాణాలు కాపాడాలి. రే రే, ఎవరు నువ్వు? నిజం చెప్పు, వంశీ సార్ ఎక్కడున్నారు? అక్కడ నువ్వు ఎలా ఉన్నావో తెలియదు కానీ ఈ తాళి నా గుండెల మీద పడిన క్షణం నుంచి నా మనసు పదే పదే బాధ్యతలు తెలుపుతుంది. ఆనంద్ గారు, అలేఖ్య, అంటే నువ్వు నన్ను పెళ్ళయ్యాక కూడా ఆనందని పిలుస్తావా? మరేమని పిలవను? బుజ్జి, కన్నా, నాన్న, చింటూ, చిన్ను అని ముద్దు పేరులతో పిలవనా? వద్దులే, నువ్వు అలా పిలిస్తే చూసేవాళ్ళు నాకేదో పిచ్చి పట్టింది అనుకుంటారు. అలాగే శ్రీవారు. ఇదేదో బాగుంది శ్రీమతి గారు. అవును, తమరు ఫోన్ చేసిన వేళ విశేషం ఏమిటి? ఏం లేదు శ్రీమతి గారు, రేపు అన్నయ్య పేరు మీద గుళ్ళో పూజ జరిపిస్తున్నాం కదా, అన్నయ్య మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నాడు. రేపు వసుంధర గారిని తీసుకురండి. వాళ్ళు మనల్ని ఎలా కలిపారో వాళ్ళని కలిపే బాధ్యత కూడా మనదే. నిజమే ఆనంద్ గారు. ఆ అమ్మవారి సాక్షిగానే ఇద్దరిని రేపు కలపాలి. నేను మా అక్కని రేపు అక్కడికి తీసుకొస్తాను. ఉంటాను ఆనంద్ గారు. ఈ విషయం వెంటనే అక్కతో చెప్పాలి. అక్క, ఏమైంది అలేఖ్య? అక్క, ఇప్పుడే ఆనంద్ గారు ఫోన్ చేశారు. రేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజ జరిపిస్తున్నారంట. రేపు గుళ్ళో జరిగే పూజలో నేను ఆ ఇంటి కోడలుగా పనులు చేయాలని ఆనంద్ గారు చెప్పారు. ఆనంద్ గారితో కలిసి ఆ ఇంట్లో పూజ జరిపించుకునే యోగం ఎలాగో లేదు. కనీసం ఈ రకంగానైనా
ఆ ఇంటికి దగ్గర అవ్వాలక్క. ఇది సంతోషపడాల్సిన విషయమే అలేఖ్య. కానీ నేను వెళ్ళను. అదేంటి? ఏ ఎందుకు? నాతో పాటు నువ్వు గుడికొస్తే వెళ్తాను, లేదంటే వెళ్ళను. అలేఖ్య, నేను గుడికొస్తే నీకు అవమానకరంగా ఉంటుంది. ఆ నక్షత్ర ఐరేంద్రిలు వాళ్ళ మాటలతో నిన్ను కూడా బాధ పెడతారు. అలేఖ్య, తలుపు తీయ అలేఖ్య. ఏయ్! నీ బొంద మీద ఏం చక్కదిద్దుతావే? ఆ? దాని జీవితాన్ని నాశనం చేసేసి ఇక్కడికొచ్చి మళ్ళీ భరోసా ఇస్తున్నావా? భరోసా నిన్ను? దానికి దొంగచాటుగా పెళ్లి చేసి ఇది నా చెల్లెలే అని ముత్తైదోల ముందు నిర్ధారించావు కదే. అది నిన్ను అక్క అక్క అని పిలిచినా దాన్ని నిలువునా ముంచేసావు కదే. నిన్ను చంపేంత వరకు నా కసి తీరదు. నేను చంపేస్తాను. దరిద్రమైన రోజు అంట, దరిద్రమైన రోజు. భార్యాభర్తలు కాపురాలు చేయడానికి కూడా ముహూర్తాలేనా? ఏంటి ఏదో ఏకపాత్ర అభినయం చేస్తున్నారు? నానమ్మ పంతులకు ఫోన్ చేసింది. ఆయనేమో ఈ రోజు అంత దరిద్రమైన రోజు ఇంకోటి లేదంట. మరి ఈ రోజు అంత చండలమైన రోజైతే శివాగ్ని దత్తత ఫంక్షన్ ఎలా జరిపించింది ప్రణయ్? సరస్వతి గురించి మీతో మాట్లాడదామని వచ్చాం. సరస్వతిని పెళ్లి చేసుకోమని అడుగుదామని వచ్చాం. నీ మరిది కిడ్నాపర్ మాత్రమే కాదు, ప్రేమికుల్ని కలిపే బ్రోకర్ కూడా అన్నమాట. రేయ్! ఏం కూసావురా? నా భర్త గురించి గాని, నా మరదల గురించి గాని, ఆ అమ్మాయి గురించి గాని ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏంటి రెచ్చిపోతున్నావు? రేయ్! పెళ్లి పీటల మీద నుంచి ఎవరితోనో లేచిపోయిందని ఊరందరికీ చెప్తాను. ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడి నిన్ను నరికి ముక్కలు చేస్తాను. థ్యాంక్ యూ. ఏమండి, ఏమండి, ఏందమ్మా? ఈయనేమైనా మీ ఇంటికి వచ్చారా? లేదమ్మా. ఏ? ఏ ఆడపిల్లకైనా పెళ్లి చూపులన్నా పెళ్ళన్నా మొదట బెరుగ్గానే ఉంటుంది. సంపంగి, వెళ్ళండమ్మా. వెళ్ళి గదిలో మాట్లాడుకోండి. వెళ్ళు సంపంగి, వెళ్ళు.
ప్రతి క్షణం అత్త పెడుతున్న టార్చర్ని భరిస్తున్న ప్రియకి నాతో సంసారం చేయాలని ఎలా ఉంటుంది? అంటే మీ ఇద్దరు ఒకటి కాకపోవడానికి కారణం నేనంటావా? అవును, ముమ్మాటికి నువ్వే. నీకు అంతగా అది నచ్చకపోతే, తన మొహం చూడడం ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండద్దు. నాన్న నువ్వు కలిసి ఇప్పుడే ఊరెళ్ళిపోయి. ఆగండి. మళ్ళీ ఆ గడప తొక్కనని నా మీద ప్రమాణం చేసిన తర్వాతే ఈ గుమ్మంలో అడుగు పెట్టండి. ఏంటి సాంబయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ దగ్గర నుండి అలాంటి మాట తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు మాట ఇవ్వకపోతే మీకు నాకు సంబంధం లేదని ఇప్పుడే బిందుడు నీళ్లు పోసుకుంటాను. నేను దూరం అయిపోకూడదు అనే భయం నీకుంటే మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కకు. సింధుని నేను ప్రేమిస్తున్నాను. తను నాకు దక్కకుండా పోతాడన్న నిరాశలో, తనని నేనే పెళ్లి చేసుకోవాలన్న ఆశతో నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని అలా చేశాను. కానీ ఈ నా గదిలో ఉన్నారని నాకు తెలియదు.